రాపూర్లోని సంఘమిత్ర కార్యాలయంలో మండల సమైక్య సమావేశం జరిగింది. చిన్న అటవీ ఉత్పత్తులు, క్లస్టర్ స్థాయిలో ఉత్పత్తులు సేకరించే వారిని గుర్తించి వారికి ఆర్థిక పరమైన, సాంకేతిక పరమైన సేవలు అందించడం జరుగుతుందని ఎల్హెచ్ మధుసూదన్, ఏపీఎం నాగేంద్ర ప్రసాద్ తదితరులు తెలిపారు. స్కీమ్ల ద్వారా కూడా ఆదాయాభివృద్ధి కోసం రుణాలు అందించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గా శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంలో ఉన్న రేటు కన్నా తక్కువ కొని ఆ జీసీసీ వాళ్ళు లాభపడతా వచ్చారు మీకు ఇచ్చేది. ఈ జరిగే క్రమంలో ఏం చేశారు, మన డిపార్ట్మెంట్ నుంచి అప్పుడున్న సిఇఓ గారు విజయ్ కుమార్ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. ఆయనకి ఎస్టీలు అంటే అమితమైన ప్రేమ. మనం ఎందుకు ఎంటర్ కాకూడదని చెప్పి పై స్థాయిలో జీసీసీ పైన రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఉన్నారో అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి మాట్లాడి మన సంఘాల్లో ఉన్నటువంటి ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రత్యేకంగా సమాఖ్యలు ఏర్పాటు చేశారు. మీకోసం ఏం చేశారు మీకై మీరు మాట్లాడుకుంటారు, అందరూ మీరే ఉంటే ఆ వచ్చినటువంటి కానీ చేసుకున్న పొదుపులు కానీ తెచ్చిన డబ్బులు కానీ ఇచ్చిన అప్పులు కానీ వసూలైనటువంటి చెల్లింపులు కానీ అన్ని మీ సమక్షంలో మీకే ఉంటాయన్న ఉద్దేశంతో మీకోసంగా సపరేట్ గా ఎస్టీల కోసం వైడిపి అంటే లబ్ధిదారులకి ఆ పేదవాడికి కొంత న్యాయం కోసం ఏదో ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. అంతేగాని మిమ్మల్ని ఎవరికైనా పిలిపించేసి చెప్పేసి వదిలేసేది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారంటే దానివల్ల కొంత మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పొదుపు తీసుకొచ్చారు, పొదుపు వల్ల ఇప్పుడు లాభం కదా, కాకపోతే వెంటనే ఇప్పుడు ఈ నెలకే లాభం కనిపించదు కదా, కొంత టైం తీసుకుంటారు. పొదుపు 20 ఏళ్ళు అయింది, ఈరోజు 1,00,000, 2 లక్షలు తీసుకుంటున్నారు, నెల కట్టుకుంటున్నారు. ఇలాగా ఏ కార్యక్రమం, ఇప్పుడు ఈ కార్యక్రమము మీరు ఏదైనా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు, ఆ సేకరించిన వాటికి ఏదైనా ప్రాసెస్ చేయటమా లేదా మార్కెటింగ్ ఎక్కడ అవస్థలు ఉన్నాయా, ఇంకా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఇక్కడికి వచ్చిన మీరే కాదు, మీరు వచ్చిన 20-30 మందే వచ్చారు కాదు, ఈసారి మా దగ్గర 150 మంది ఉన్నాం కదా, 150 మంది వాళ్ళలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడతాము.